అందరికీ నమస్కారం. ఈరోజు మనం 'బడే మియా చోటే మియా' సినిమా గురించి మాట్లాడుకుందాం. ప్రతిసారి మామూలుగా ఈద్‌కి సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతది. కాకపోతే ఈసారి ఎందుకో వీళ్ళిద్దరు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ సినిమా రిలీజ్ అయింది ఈద్‌కి. ఆహ్, సో ఎలా ఉంది చూద్దాం. 'బడే మియా చోటే మియా' ఇంతకుముందు మనకి అమితాబ్ బచ్చన్, గోవింద వీళ్ళిద్దరూ కలిసి నటించారు ఒక టైంలో. మంచి బ్లాక్ బస్టర్ అప్పట్లో. బాగుంటుంది. మంచి పాటలు, వాళ్ళిద్దరు డ్యాన్సులు, మంచి కామెడీ కామెడీ సినిమా అనమాట. కాకపోతే ఇది టోటల్గా యాక్షన్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనమాట. సో సినిమా ఏమిటంటే, ఆ, ఇండియన్ ఆర్మీ ఒక స్పెషల్ వెపన్ ఒకటి, అంటే స్పెషల్ ప్యాకేజ్ ఒకటి చేసి ఉంటుంది. అది ఒక స్థావరం నుంచి ఇంకో స్థావరానికి ఆ, మారుస్తూ ఉన్నప్పుడు వేరే వేరే విలన్లు వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతారు అనమాట. సో అప్పుడు ఇంక వాళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోయిన దాన్ని, ఆ, అది మన మన దేశంలో ఉంటే మనకు ఒక అసెట్ లాగా ఉంటుంది. అది వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతే అది ఇంకా ప్రపంచం కూడా నాశనం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఇండియన్ ఆర్మీ బాగా కంగారు పడుతూ, ఇటువంటి తేవడానికి ఇద్దరు వల్లే వీలవుతుంది అని చెప్పి మన అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ని పిలుస్తారనమాట. వాళ్ళిద్దరు ఒక ఫ్లాష్ బ్యాక్లో కొంచెం వాళ్ళు అప్పుడు చిన్న అలిగేసి ఇండియన్ ఆర్మీ మీద బయట ఇండియన్ ఆర్మీలో లేకుండా బయట ఉంటారు అనమాట. అదంతా మళ్ళీ మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. సో సో వీళ్ళిద్దరు వెళ్ళి ఎలాగ దాన్ని రికవర్ చేశారనేది సినిమా అనమాట. ఇక సినిమా అంతా బాగా యాక్షన్, మొత్తం యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనమాట. బాగా చేజులు, ఫైటింగ్లు, గన్ షూటింగ్లు, ఇలాగ బాంబులు, పేలుళ్ళు ఇవన్నీ బాగా బాగుంటుంది. మంచి అంటే మనల్ని ఎడ్జ్లో కూర్చోబెట్టి నడిపించేటువంటి సినిమా అనమాట. బాగుంది మొత్తానికి. అంటే పండక్కి ఉన్న హడావుడి, మన ఈద్కి రిలీజ్ అయింది సినిమా. సో హాయిగా ఇంట్లో పండగ హలీం తినేసి సినిమాకి వెళ్ళిపోయారంటే మంచి టైం పాస్ అయిపోద్ది. ఎంటర్టైన్మెంట్ అనమాట. బాగా బాగా దానికి పండగకి కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ అంతా బాగా సమకూర్చాడు. ఇక అక్షయ్ కుమార్ అంకులు బాగానే ఉన్నాడు, ఆయన మేనేజ్ చేశాడు బాగానే. ఇక టైగర్ ష్రాఫ్ అయితే నా సౌరంగా చంపేశాడు. ఇంకంటే అతని టాలెంట్ ప్రతి నరాలు చూపించాడు అనమాట. ఇంకా అతని డ్యాన్సులు అన్నీ బాగుంటుంది. అక్షయ్ కుమార్ కూడా బాగానే ఉన్నాడు. ఇక మనోడైతే అసలు బీభత్సం, డ్యాన్సులు, ఫైట్లు, ఇంకా యాక్షన్, కొంచెం కొంచెం కామెడీ లైట్గా చేశారు. బాగుంది ఓవరాల్గా. తర్వాత వీళ్ళిద్దరికి ఇండియన్ ఆర్మీలో చీఫ్ లాగా ఇంకో హీరోయిన్ మిషా, ఆమె ఏదో చిల్లర హీరోయిన్ అంటే పేరే లాస్ట్ నేమే చిల్లర, మంజుషి ఏదో సంథింగ్ అనమాట. పర్వాలేదు, బాగా వేసింది ఆమె కూడా. ఇంకా సోనాక్షి సిన్హా కూడా ఒక చిన్న ఇంకో రోలు. తర్వాత మన గోట్ లైఫ్ హీరో పృథ్వీరాజు ఇక్కడ విలన్ అనమాట. ఆయనే మెయిన్ విలను. బాగుంది. ఎవరో ఎవరో అనుకుంటా ఉంటే చూస్తే మనకి అంటే చివరిలో తెలుస్తుంది, అంటే అంటే అదే సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అనుకుంటా. పృథ్వీరాజు బాగా చేశాడు. బాగానే ఉంది. మంచి హిందీలో కూడా, బాలీవుడ్లో కూడా అపీరెన్స్. ఓవరాల్గా మంచి సినిమా చూడొచ్చు. గుడ్ ఎంటర్టైన్మెంట్, పాటలు, డ్యాన్సులు అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ అంతా కూడా బాగుందనమాట. స్టోరీ కూడా మంచి గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా మంచి బాగానే మనల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. అది వీళ్ళిద్దరి బ్యాక్గ్రౌండ్, ఈ ఫ్లాష్ బ్యాక్ కూడా చూపించాలి కాబట్టి అది ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. అది కూడా బాగానే కనెక్ట్ అవుతుంది స్టోరీకి. మొత్తానికి చూడొచ్చు సినిమా. ఈ ఫ్యామిలీతో చూడాల్సినటువంటి సినిమా అనమాట. పండగకి ఈద్ రంజాన్ ఇంట్లో చేసుకుని హాయిగా వీకెండ్ సినిమా చూడొచ్చు.
సో మరి చూస్తూనే ఉండండి మన ఆర్జే శ్రీ వీడియో లాగ్స్. మళ్ళీ మరొక సినిమాతో మళ్ళీ కలుద్దాం.